Subscribe to Color Frames. ప్రపంచ క్రికెట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు. సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా కన్సిస్టెంట్ గా పెర్ఫార్మెన్స్ చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కింగ్ తన కన్సిస్టెంట్ బ్యాటింగ్ తో టీమిండియాకు అసాధారణ విజయాలను అందించాడు. అయితే బ్యాటింగ్ పరంగా ఎంత కన్సిస్టెంట్ గా వ్యవహరిస్తాడో మైదానంలో ఫీల్డింగ్ సమయంలో అంతే దూకుడుగా ఉంటాడు. ప్రత్యర్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టేలా ప్రవర్తిస్తాడు. స్లెడ్జింగ్ కాకపోయినా తన జోలికి వస్తే ఎవరినైనా ఎదిరిస్తాడు. కర్మకాలి కోహ్లీ క్రీజ్ లో ఉన్నప్పుడు కెలికితే బ్యాట్ తో సమాధానమిస్తాడు. ఆ సమాధానం ఎలా ఉంటుందంటే బౌలర్ తన ఓవర్ త్వరగా కంప్లీట్ చేసుకుని వెళ్లిపోవాలని అనుకుంటాడు. ఇక కింగ్ ఫిట్నెస్ లెవెల్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎన్సీఏకు వెళ్లలేదంటే కోహ్లీ బాడీ ఫిట్నెస్ ఏ పాటిదో అర్థమవుతుంది. అయితే కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ఆన్ ఫీల్డ్ లో అంతే జోయల్ గా ఉంటాడు. తాజాగా కోహ్లీ చేసిన పనిని సౌత్ ఆఫ్రికా ఆటగాడు గుర్తు చేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికా జట్టు 2015లో టెస్ట్ సిరీస్ కోసం భారత్ కు వచ్చింది. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్ తో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా పరుగులు చేయడం కష్టంగా మారింది. ప్రొటీస్ జట్టు మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ కు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అశ్విన్, జడేజాలు స్లెడ్జింగ్ కు పాల్పడ్డారు. అప్పుడు కోహ్లీ నా దగ్గరకు వచ్చి నా మీద ఉమ్మి వేశాడంటూ డీన్ ఎల్గర్ సంచలన విషయాలు వెల్లడించాడు. డీన్ ఎల్గర్ కోహ్లీని ప్రత్యక్షంగా చూడటం అదే మొదటిసారి కావడంతో ఎల్గర్ కూడా తన భాషలో బూతులు తిట్టినట్టు చెప్పాడు. అయితే ఈ విషయాన్ని ఏబీ డివిలియర్స్ తో పంచుకోగా ఏబీడీ వెళ్లి కోహ్లీని అడిగాడని డీన్ చెప్పాడు. అప్పటికే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండటంతో కోహ్లీ తనకు సారీ చెప్పాడని ఎల్గర్ పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.